స్త్రీ అస్థిరమగును, సంపదలేమి సౌఖ్యములేమి, భార్యాభర్తల మోక్ష సంబంధమైన అనురాగముల లేక పుత్రవాత్సల్యముల ఇవన్నీ స్థిరముగా ఉండిన మనస జీవి వచ్చినప్పుడు దేని వెంటబడి వచ్చినది వెంటబడి పోవుటకు అతను సూత్రయుడు, ఇతర చందాలుడు, వారి హైందవులు వీరి భామతులకు కారణమేమి? పరమాత్ముడు సృష్టి అందిత పక్షిపాత దృష్టి ఆనందదాయకమైన ఈ జీవితం ఎప్పటికేమో ఎవరు చెప్పగలరు? వ్యాధులు, వార్ధక్యములు, మరణములు తప్పవు కదా. మరణాంతరమున ఈ జీవిత విశ్రాంతియా లేక ధర్మకారణమయ్యా పునర్జన్మే నిశ్చయమైన కర్మై పుట్టి మలమూత్రమున్న మసలుస్తున్న ఈ దేహము మలమూత్ర సంవత్సర మాంసృతియ మాత్రమైనటిది మాయవమ్మ కలిమిలేములలోన కష్ట సుఖముల కంతో మమత పుట్టించు మట్టి బొమ్మ అంగలో బాలకు యాది బాధల కంతో మెట్టి ఆడించు గిట్టి ఏపించు కీలు బొమ్మ కామమూర్తులకి కనకంగు బొమ్మ విశ్వ విజ్ఞాన పరులతో ఎది బొమ్మ. ఈ బొమ్మ ఎచ్చట నుండి ఎచ్చటకి గగలదో సుందైన ఎరుంగది గాలి బొమ్మ. నమస్కారం స్వామి. తమెవరు స్వామి? ఏ కార్యార్థమై ఇచ్చోటికి వచ్చి ఉన్నారు స్వామి? స్వాముల వారిని కూర్చున్నారు, వారు ఎప్పుడు వారని వచ్చిన స్వామి. ఆ ముక్తి మార్గం తరగడానికి మేము కూడా రావచ్చునా స్వామి? మనసా 8